భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 యాప్లో లోపాలను ప్రభుత్వం శాశ్వతంగా సరిదిద్దాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా చిన్నముషిడివాడ ప్రాంతంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర డాక్యుమెంట్ సంఘం ఉపాధ్యక్షులు చిన్నారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెంటకోట శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన యాప్ కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్ కి వచ్చే ప్రజలు ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో చిన్నముషిడివాడ పరిసర ప్రాంత డాక్యుమెంట్ రైటర్స్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2.0 అనే కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగానే దస్తావేజులేఖరులందరూ కూడా దస్తావేజును తయారు చేసుకోవడం, ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఈ 2.0 విధానంలో చాలా లోటుపాట్లు, టెక్నికల్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి విధానాన్ని మేము స్వాగతించాలి. కాబట్టి వారు తీసుకొచ్చే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధానంతో మేము దస్తావేజ్ లేఖరి వృత్తి కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఓటీపీ విధానం అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి కక్షిదారునికి కూడా ఓటీపీతోనే దస్తావేజ్ తయారు చేయాలి, పీడీఈ కొట్టాలి, పబ్లిక్ డేటా ఎంట్రీ అనే విధానాన్ని తీసుకొచ్చి ఓటీపీ విధానంతోనే ఈ దస్తావేజ్ తయారు చేయాలనే విధానం తీసుకురావడం వల్ల కక్షిదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వమే చెప్తుందండి, దస్తావేజ్ ఈ ఓటీపీ ఎవరికి చెప్పినా కూడా ఓటీపీలు చెప్పొద్దు, సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి, బ్యాంకుల వాళ్ళు ప్రత్యేకంగా అలర్ట్ చేస్తున్నారు, సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఓటీపీలు చెప్పదు. అదేవిధంగా ఈరోజు దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మొదలుపెట్టి స్టాంపు పేపర్ కొన్న దగ్గర నుంచి కూడా ఓటీపీతోనే మొదలవుతుంది. ప్రతి కక్షిదారులు మమ్మల్ని ఏదో అనుమానంగా చూస్తున్నారు. మేమేదో ఓటీపీలు తీసుకొని ఈ దస్తావేజీలో ఏమైనా తప్పుడు పనులు ఏమైనా చేస్తామని మా మీద అనుమానంగా చూస్తున్నారు. దస్తావేజ్ లేఖరు అంటే ఎంతో గౌరవంగా ఉన్న వృత్తి, ఎంతో గౌరవంగా మేము బ్రతికే వృత్తికి ఈ ఓటీపీ విధానం చాలా ఆటంకం కలిగిస్తుంది. ఎందువల్లంటే ఓటీపీ వచ్చిన తర్వాత పోనీ ఇంత కష్టపడి ఓటీపీలు చేసి రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని మేము దస్తావేజ్ తయారు చేసుకొని దస్తావేజ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా పూర్తిగా ఈ స్లాట్ పోవడం జరుగుతుంది. అక్కడ కనీసం సబ్ రిజిస్ట్రార్ గారికి ఈ స్లాట్ని అమెండ్ చేసే అధికారం కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ గారిని అక్కడ ఒక మెయిన్ సీట్లో కూర్చోబెట్టి మేము చేసిన పబ్లిక్ డేటా ఎంట్రీ తప్పో ఒప్పో అన్నది కరెక్షన్ చేయడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు. ఇది ఎంత ఘోరం అంటే ఎంత విచక్షణారహితంగా ఉందంటే దీన్ని ఖండించి మేము ఒరిజినల్గా దీనివల్ల మాకు దస్తావేజ్ లేఖర్లకి వృధా సమయం వృధా అవుతుంది. అయినప్పటికీ మేము ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. కక్షిదారులు మాత్రం మా మీద చాలా విసిగిపోతున్నారు. ఎందుకంటే ఇన్నిసార్లు మేము ఓటీపీలు ఎందుకు చెప్పాలండి, ఇంత ఇబ్బంది ఏంటంటే డాక్యుమెంట్ చేయడానికి ఇన్ని అవరోధాలు ఏంటంటే అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ తాలూకా సమస్యలు, ప్రజల తాలూకా సమస్యలు, దస్తావేజులేఖర్లు పడుతున్న ఇబ్బందులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ 2 రోజులు రాష్ట్ర సంఘం మాకు పిలుపు మేరకు ఈ 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘంలో ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్డు ప్రైమ్ 2.0 వెర్షన్లో ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ ఓటీపీ విధానంలో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నవి. వాటన్నిటిని పరిష్కరించే నిమిత్తం ఇదివరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారిని అలాగే ఐజీ గారిని కలిసి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిరోజు కక్షిదారులు పడుతున్నటువంటి బాధను, సమయాన్ని, వృధాను తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఈ ఓటీపీ సమస్యలు అలాగే ఆటోమేటిక్ సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖ సంక్షేమ సంఘం పిలుపు మేరకు పెందుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి యావత్ దస్తావేజులేఖరుల సహకారంతో ఈరోజు 2 రోజులు ఈ రోజు రేపు పెన్ డౌన్ చేయడానికి నిర్ణయించుకుని ఉన్నాము. కావున ప్రభుత్వం వారు మేము నివేదించినటువంటి సమస్యలను సానుకూలంగా స్పందించి వాటిని టెక్నికల్ ఇష్యూస్ని పరిష్కరించి ప్రజలకు అలాగే దస్తావేజులేఖరులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.